ఇడు గ్యాప్ మధ్యలో జస్ట్ చెయ్యి ఓపెన్ చేయి కబడ్డీ ఆడిన అనుభవం తనది అండ్ ప్రస్తుతానికి పోలీస్ టాప్ సంపాదించాడు సత్తా ఉన్నటువంటి ప్లేయర్ ఆన్ రాజు రెడ్డి కూడా చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి ప్లేయర్ ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినటువంటి ప్లేయర్ డెఫినెట్ గా నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ అయితే సాగబోతోంది చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రైడ్కి వచ్చాడు రైడర్ గల్లా రాజురెడ్డి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ సాయి ప్లేయర్ ఖచ్చితంగా మొట్టమొదటి రైడ్ లోనే బోనస్ పాయింట్ సాధించాడు ఇక్కడ రాజురెడ్డి తన విజయ పరంపరని మొట్టమొదటి రైడ్ లో బోనస్ పాయింట్ సాధించడం ద్వారా స్టార్ట్ చేశాడు ఇక్కడ అండ్ చేసిన 11 బాల్ బ్లాక్ అది ఛాన్స్ లేదు మ్యాట్ బయటికి విసిరేశారు లిటరల్లీ దాంతో హనుమంతు క్యాప్టెన్ ఆఫ్ భద్రాద్రి బ్రేవ్ పోయిన తిరిగేది తప్పదు అక్కడ ఇక్కడ మాత్రం జర్సీ నెంబర్ 9 ని మ్యాట్ పైన చూస్తున్నా జోగులాంబ ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో మొట్టమొదటి టచ్ పాయింట్ కూడా సాధించాడు అక్కడ వరుసగా వార్ డిక్లేర్ చేస్తున్నారు భద్రాద్రి బ్రేవ్స్ పైన జోగులాంబ లయన్స్ నిజంగా సింహాల్లా విరుచుకుపడతారని చెప్పాలి ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ రైడ్కి వచ్చాడు డిసైడ్ చేస్తాడా బోని కొట్టిస్తాడా చూడాలి ఇక్కడ అనుకున్న విధంగానే టచ్ ద్వారా పాయింట్ సాధించానన్నాడు వేరే డిఫెండర్ మాత్రం టచ్ కాలేదు అంటున్నాడు ఏం జరుగుతుందో పాయింట్ లభించింది రాజురెడ్డి కాసేపు బయటికి వెళ్ళక తప్పదు అక్కడ దాంతో హనుమంతు క్యాప్టెన్ ఆఫ్ భద్రాద్రి బ్రేవ్స్ అవుతుంది క్యాప్టెన్ బయటికి వెళ్తే మరొక క్యాప్టెన్ విన్ అయిపోయాడు 1 versus 6 లో చేసుకుంటూ పాయింట్ సాధించాడు దాంతో ఆశీష్ కాసేపు బయటికి వెళ్ళక తప్పదు ఇప్పుడు మాత్రం చేసిన 11 హనుమంతు టీం నిలబెడతాడా అంటే లేదన్నారు టీం సపోర్ట్ లభించింది దాంతో ఇప్పుడు మాత్రం రాజురెడ్డి రైడర్ గా చూస్తున్నాం చేసిన 5 క్యాప్టెన్ ఆఫ్ జోగులాంబ లయన్స్ ఈ లయన్ ని పడుకోబెట్టేశారు సరైనటువంటి టైంలో యాంకిల్ హోల్డ్ ఇనిషియేషన్ అండ్
టీం నుంచి టైం సపోర్ట్ లభించింది. దాంతో టాకిల్ సక్సెస్. ఇక్కడ చూస్తున్నాం మరోసారి రైడ్కి వచ్చాడు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ జస్ట్ నెంబర్ 11 ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. పాయింట్ సాధిస్తాడా అంటే సాధించాలన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బోనస్ పాయింట్ భద్రాద్రి బ్రేవ్స్. జస్ట్ నెంబర్ 4 లాక్ అయిపోయాడు. ఛాన్స్ లేదు. రైడర్ అవుట్. పట్టింది 1 పాయింట్ భద్రాద్రి బ్రేవ్స్. డిపెండ్ అన్న పవర్ తో టాకిల్ చేస్తే రైడర్ బతకాలా భయ్యా. శివాని బ్యాక్ హోల్డ్ ద్వారా అవుట్ చేసేసారు. చూస్తున్నాం అక్కడ రైడ్కి వచ్చాడు. భాస్కరుడిలా ప్రచండ చండ రైడింగ్ ప్రదర్శనతో ఈరోజు గెలిపించాలని కోరుకుంటారు భద్రాద్రి బ్రేవ్స్. On the other side, జోగులాంబ లైన్స్ జస్ట్ నెంబర్ 9 రైడ్కి వచ్చాడు గోపీచంద్. గోపాలకృష్ణ గోపీచంద్ పాసిబిలిటీ చూస్తున్నాం. జస్ట్ నెంబర్ 9 క్విక్ అంతే. Yes. Jersey number 12. Experienced campaigner Anji రైడ్ కావడం. అంజీ మరి ఆంజనేయుల విజృంభిస్తాడంటే yes అక్కడ బ్రోక్ లైన్ బయట డబుల్ సై హోల్డ్ భద్రాద్రి బ్రేవ్స్. బట్ రైడర్ గెస్ చేశాడు డిఫెండర్ తన పైకి వస్తాడని. దాంతో శివ పైన టచ్ చేసుకుంటూ తప్పించుకుంటూ పాయింట్ అక్కడ. ప్రస్తుతానికైతే ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. 5 పాయింట్స్ సాధించాయి ఇప్పటి వరకు. భద్రాద్రి బ్రేవ్స్ 5 పాయింట్లు అయితే జోగులాంబ లయన్స్ కూడా 5 పాయింట్లు సాధించింది. సైదులు పైన పాయింట్ సాధించాడు. దాంతో లీడ్ లోకి వెళ్ళిపోయింది ప్రస్తుతానికైతే జోగులాంబ లయన్స్. 1 vs 5 బోనస్ కి అవకాశం ఉండదు. హనుమంతు లోపలికి వెళ్ళి పాయింట్ కోసం ట్రై చేస్తాడా, ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ డీప్ గా వెళ్తే ట్యాకిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం ఒక ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ కి ప్రయత్నం లభించిందా అంటే లేదు. రాజు రెడ్డికి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ స్ట్రాటజీని నూరి పోసి పంపిస్తూ ఉన్నారు. కూడా సమానమైనటువంటి నువ్వా నేనా అన్నట్టుగా తలపుడుతూనే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 6 ముగుస్తున్నప్పటికీ జోగులాంబ లయన్స్ ఇప్పటివరకు 6 పాయింట్లు సాధిస్తే భద్రాద్రి బ్రేవ్స్ 5 పాయింట్లు సాధించున్నారు. జెర్సీ నెంబర్ 11 హనుమంతు మరోసారి రైడ్కి వచ్చాడు. ఈసారి ఏం చేస్తాడు, పాయింట్ లభిస్తుందా? సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ తనకి పాయింట్ లభించట్లేదు ప్రస్తుతానికి. ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ 5 పాయింట్లు ఇప్పటివరకు సాధిస్తే జోగులాంబ లయన్స్ 7 పాయింట్లు సాధించున్నారు. 1 పాయింట్ లీడ్ లో ప్రస్తుతానికి అయితే జోగులాంబ లయన్స్. రాజు రెడ్డి రైడర్ గా చూస్తున్నాం. క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ అదే విధంగా రైడర్స్ టర్న్ చేసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. చూస్తున్నాం అక్కడ చూస్తున్నాం ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ అండ్ ఒక టచ్ పాయింట్ అయితే లభించింది అక్కడ. రైడర్స్ 1 పాయింట్ భద్రాద్రి బ్రేవ్స్. చెస్ నెంబర్ 19 అవుట్. చెస్ నెంబర్ 19
కార్తిక్ పైన పాయింట్ అయితే సాధించాడు. రాజు రెడ్డి రైడర్ గా చూస్తున్నాం. జోగులాంబ అలయన్స్ నుంచి కెప్టెన్ ఏం చేస్తాడు? పాయింట్ సాధిస్తాడా? ఎక్స్పీరియన్స్ అంటూ చూపించాడు, తడాకా చూపించాడు, దాంతో పాయింట్ లభించింది. రన్నింగ్ హ్యాండేజ్ ద్వారా డిఫెండర్ ని బయటికి పంపించేసి పాయింట్ క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ లో ఇప్పుడు హనుమంతు వంతు ఏం చేస్తాడు? హనుమంతుల్లా రెచ్చిపోతాడో చూడాలి. ఇక్కడ ప్రస్తుతంగా అయితే 2 పాయింట్ల లీడ్ లో ఉంది జోగులాంబ అలయన్స్. చూస్తున్నాం అక్కడ హనుమంతు జెర్సీ నెంబర్ 11 ఎక్స్పీరియన్స్ కెప్టెన్, ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడిన అనుభవం తన సొంతం. బట్ మీకేని అనుభవం ఉన్నా మేము మాత్రం ట్యాకిల్ చేస్తే జోగులాంబ అలయన్స్ కి మరొక ట్యాకిల్ పాయింట్, దాంతో మరొక పాయింట్ లీడ్ లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే 7 పాయింట్స్ భద్రాద్రి బ్రేవ్స్ కుంటే జోగులాంబ అలయన్స్ దగ్గర 10 పాయింట్లు ఉన్నాయి. మేము చాప చుట్టి మడత పెట్టేస్తా ఉన్నారు భద్రాద్రి బ్రేవ్స్ సైడ్. వాళ్ళు రాజు రెడ్డిని బయటకు పంపించారు. భద్రాద్రి బ్రేవ్స్ తరుణ్ టర్న్ అయిన తర్వాత రైడ్ స్టార్ట్ చేయాలి. తరుణ్ టర్న్ అయిన తర్వాత కోచెస్ ఇద్దరు కూడా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ టీమ్స్కి. చూడొచ్చు అక్కడ జెర్సీ నెంబర్ 9 రైడ్ గార్డ్ చూస్తున్నాం. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి ఏం చేస్తాడో చూడాలి. భద్రాచలం కొండ ప్రాశస్త్యం మనందరికీ కూడా తెలుసు. మరి అలాంటి పర్ఫార్మెన్స్ మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. భద్రాచలం కొండ పైన హనుమంతు ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు. ఈరోజు భద్రాద్రి బ్రేవ్స్ కెప్టెన్ హనుమంతు కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంకా 10 నిమిషాల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతానికైతే 2 పాయింట్ల లీడ్ లో జోగులాంబ లయన్స్ ఉన్నారు. భద్రాద్రి బ్రేవ్స్ 8 పాయింట్స్ అయితే జోగులాంబ లయన్స్ 10 పాయింట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అయినటువంటి అంజీ నుంచి రైడ్ చూస్తున్నాం. రన్నింగ్ హ్యాండేజ్ కి ప్రయత్నం, బట్ పాయింట్ అయితే లభించలేదు. సబ్స్టిట్యూషన్ భద్రాద్రి బ్రేవ్స్ ప్లీజ్ కమ్ హియర్. 9 out 18. భాస్కర్ బయటికి వెళ్ళాడు. ఇంకొక డిఫెండర్ జోగులాంబ లయన్స్ భద్రాద్రి బ్రేవ్స్ నుంచి రైడ్కి వచ్చాడు. జోగులాంబ లయన్స్ నుంచి రైడర్ చూడొచ్చు. ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ నుంచి రైడ్ కావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి భద్రాద్రి బ్రేవ్స్ 8 పాయింట్లతో ఉంటే జోగులాంబ లయన్స్ 10 పాయింట్లతో ఉన్నారు. సతీష్ రైడ్ కావడం చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 8 ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలంటే అదిరిపోయే పర్ఫార్మెన్స్ కావాలి. మ్యాట్ పైన విజృంభించాలి భద్రాద్రి బ్రేవ్స్. ఫస్ట్ హాఫ్ లో 8 మినిట్స్ ఆట మిగిలి ఉంది. అండ్ వండర్ఫుల్ ట్యాకిల్ ఇక్కడ 1 point జోగులాంబ లయన్స్. దాంతో సతీష్ బయటికి వెళ్ళక తప్పదు. జోగులాంబ లయన్స్ నుంచి జెర్సీ నెంబర్ 4 రైడ్ కావడం చూస్తున్నాం. వైడ్ వర్సెస్ 4 లో రైడర్ ఎక్కువగా ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం
క్విక్ యాక్షన్ జరిగింది. సెంటర్ వెనక ఉన్నటువంటి ప్లేయర్ నుంచి యాంకిల్ హోల్డ్ ఇనిషియేషన్, అది కూడా బాక్ లైన్ బయట జరిగింది కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. దాంతో జోగులాంబ లయన్స్ కి ఒక పాయింట్ లభించింది. చూస్తున్నాం ఇక్కడ ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ ఉన్నాయి. భద్రాద్రి బ్రేవ్స్ ఇప్పటి వరకు 8 పాయింట్లు సాధిస్తే జోగులాంబ లయన్స్ 12 పాయింట్లు సాధించున్నారు. ఫస్ట్ హాఫ్ ముగియడానికి ఇంకా 7 నిమిషాల కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. రాజు రెడ్డి రైట్ గ్రౌండ్ చూస్తున్నాం. రాజు లాంటి పర్ఫార్మెన్స్ రావాలి, రాజు లాంటి పర్ఫార్మెన్స్ కావాలి. 1 vs 3లో వెంటనే వెళ్ళి పాయింట్ తీసుకొస్తే మాత్రం జోగులాంబ లయన్స్ ని ఆపే పరిస్థితి ఏ మాత్రం లేదు. ఇక్కడ ఏం చేస్తాడో చూడాలి. లాక్ చేసేశారు, రాజు రెడ్డిని బయటికి పంపించేశారు. దాంతో సూపర్ ట్యాకిల్ 2 పాయింట్స్ లభించాయి భద్రాద్రి బ్రేవ్స్ కి. వాట్ ఎ కమ్బ్యాక్ బాస్. భద్రాద్రి బ్రేవ్స్ మెల్లమెల్లగా వేగాన్ని పెంచుతున్నారు, ఇంజన్ హీట్ ఎక్కిస్తున్నారు, గేర్ మారుస్తున్నారు, గేమ్ లో కాంపిటీషన్ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అక్కడ చేసిన 4 రైడ్ కార్డు చూస్తున్నాం జోగులాంబ లయన్స్ నుంచి. శివకుమార్ అయితే సబ్స్టిట్యూషన్ భద్రాద్రి బ్రేవ్స్ ఒక క్విక్ ఎంటీ రైడ్ చూసాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి. 20 out 9 in. చూస్తున్నాం అక్కడ జోగులాంబ లయన్స్ ప్రస్తుతానికి లీడ్ లో ఉన్నారు. 2 పాయింట్ల వ్యత్యాసం ఉంది ఇరు జట్ల మధ్య. నో ఇండికేషన్. అండ్ ఫస్ట్ హాఫ్ ముగియడానికి ఇంకా 6 నిమిషాలు సమయం మిగిలి ఉంది. అండ్ వండర్ఫుల్ చైన్ టాకిల్ అది. 1 bonus point భద్రాద్రి బ్రేవ్స్. 1 point జోగులాంబ లయన్స్. వెళ్ళిపోయాడు, ఛాన్సే లేదు. భద్రాద్రి బ్రేవ్స్ మెల్లమెల్లగా కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పుకుంటూ ఉన్నాము. 1 vs 3 సూపర్ టాకిల్ సిచ్యువేషన్. రైడ్ అని కనుక ట్యాకిల్ చేయగలిగితే ఖచ్చితంగా 2 పాయింట్లు లభిస్తాయి. అండ్ స్టేజ్ నెంబర్ 9 రైడింగ్ రౌండ్ చూస్తున్నాం. జోగులాంబ లయన్స్ నుంచి పసుపులేటి గోపీచంద్ రైడ్కి వచ్చాడు. అండ్ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. yes 1 vs 5 లో ఎటువంటి తప్పుదం చేయలేదు. టైమ్ అవుట్ జోగులాంబ లయన్స్. టైమ్ అవుట్ తీసుకున్నారు. ఇరు జట్ల కోచ్లు కూడా ప్రతి వ్యూహాల్ని రచిస్తూ ఉంటారు. రాజు రెడ్డి ది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రైడ్కి రావడం చూస్తున్నాం. ఈరోజు తన టీంని ముందుండి లీడ్ చేస్తున్నాడు ఇప్పటివరకు. బయటికి మాత్రం ట్యాకిల్ చేసే ప్రయత్నం, తప్పించుకుంటాడా లేదా? సూపర్ ట్యాకిల్ జరిగింది. 2 points భద్రాద్రి బ్రేవ్స్. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అంటారు పెద్దలు. అదే విధంగా పట్టిన పట్టుని వదలలేదు. దాంతో రాజు రెడ్డి చేసిన నెంబర్ 5 ది కెప్టెన్ ఆఫ్ జోగులాంబ లయన్స్ కాసేపు బయటికి వెళ్ళక తప్పదు. హనుమంతు అక్కడ కెప్టెన్ బయటికి వెళ్ళాడు. ఇక్కడ కెప్టెన్ మ్యాచ్ పైకి అపోజిట్ టీం కోర్టులోకి వచ్చేసాడు. చూస్తున్నాం ఇక్కడ హనుమంతు ఈరోజు పర్ఫార్మెన్స్ కావాల్సిందే. అండ్ ఆ పర్ఫార్మెన్స్ ని అందనివ్వకుండా చేస్తున్నారు జోగులాంబ లయన్స్. దాంతో వాళ్ళ కెప్టెన్ బ్యాక్ ఆన్ టు ద మ్యాచ్. ఇక్కడ మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ 13 పాయింట్లు ఇప్పటివరకు సాధిస్తే జోగులాంబ లయన్స్ 14 పాయింట్లు సాధించి 1 పాయింట్ లీడ్లో కనిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ముగియడానికి ఇంకా 4 నిమిషాల సమయం మిగిలి ఉంది. చూడొచ్చు అక్కడ 1 vs 3 సిచ్యువేషన్లో రైడర్ పాయింట్ సాధిస్తాడో లేదో చూడాలి.
శివ రైడ్ కావడం చూసినాం, బట్ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి కొత్త రైడర్ మ్యాట్ పైకి వచ్చాడు. పాయింట్ ఏమైనా సాధిస్తాడా? జస్ట్ నెంబర్ 1 భద్రాద్రి బ్రేవ్స్ నుంచి రైడ్కి రావడం చూస్తున్నాం. లోకేష్ నుంచి ఒక క్విక్ ఎంప్టీ రైడ్. రాజు రెడ్డి ది రైడర్ ఫ్రమ్ జోగులాంబ లయన్స్. మ్యాచ్ ని ముందుండి నడిపించాలి, కెప్టెన్ గా టీమ్ ని లీడ్ చేయాలని ఆశిస్తారు జోగులాంబ లయన్స్ యొక్క ఫ్యాన్స్ మాత్రం. ఈరోజు రాజు రెడ్డి అనుకున్నటువంటి సౌలభ్యంతో బాగానే ఇప్పటివరకు పాయింట్స్ అయితే సాధించాడు. చూడాలి ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది మ్యాచ్. 13 పాయింట్లు భద్రాద్రి బ్రేవ్ సాధిస్తే 14 పాయింట్లు జోగులాంబ లయన్స్ సాధించి 1 పాయింట్ ముందంజలో ఉన్నారు. ఇంకా 2.5 మినిట్స్ మిగిలి ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. చూడొచ్చు అక్కడ భద్రాద్రి బ్రేవ్స్ వాట్ ఎ టాకిల్, సూపర్ టాకిల్ జరిగింది. 2 పాయింట్లు లభించిపోతున్నాయి. ఎంతకు మించిన కంబ్యాక్ ఏమైనా ఉంటుందా బాస్? చూడొచ్చు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ జర్సీ నెంబర్ 8 రైడ్ కావడం చూస్తున్నాం. 1 vs 6 బోనస్ కి అవకాశం ఉంటుంది. బోనస్ ఏమైనా సాధిస్తాడా? ప్రస్తుతానికైతే భద్రాద్రి బ్రేవ్స్ 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. మరి ఆ లీడ్ ని కాపాడుకోగలుగుతారా? ఆ లీడ్ ని మరింత పెంచగలుగుతారా అంటే ఫ్రంటల్ బ్లాక్ దాంతో శివ వేసినటువంటి ఫ్రంటల్ బ్లాక్ సమాధానమే లేదు అక్కడ. రెడ్ అవుట్. 1 పాయింట్ గోస్ టు జోగులాంబ లయన్స్. లయన్స్ అంటే ఏమనుకున్నావు బాస్? ట్యాకిల్ చేసి బయటికి పంపించేస్తామన్నారు. దీంతో మరోసారి 1 vs 3 రాజు రెడ్డి రైడర్ గా చూస్తున్నాం. పాయింట్ సాధిస్తే కనుక ఆ అవుట్ కి చేరువ చేసినట్టే. ఆశిష్ నుంచి యాంకిల్ హోల్డ్ విఫలం, దాంతో 1 పాయింట్ లభించింది ఇక్కడ రాజు రెడ్డి ఫ్రమ్ జోగులాంబ లయన్స్ కి. భద్రాద్రి బ్రేవ్స్ నిజంగా బ్రేవ్ పర్ఫార్మెన్స్ ని ఈరోజు ఇస్తున్నారని చెప్పాలి. ఆన్ ద అదర్ సైడ్ జోగులాంబ లయన్స్ కూడా మేమేమాత్రం తక్కువ కాదు, ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టేస్తా ఉంటున్నారు. జరిగింది అక్కడ. 1 point జోగులాంబ లయన్స్. చూస్తున్నాం రైడర్ అవుట్. 1 పాయింట్ గోస్ టు జోగులాంబ లయన్స్. దాంతో సడన్ గా 3 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళిపోయింది రాజు రెడ్డి సేన. దాంతో 6 పాయింట్ల లీడ్ లో ప్రస్తుతానికి జోగులాంబ లయన్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు. ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతున్నాయి. సెకండ్ హాఫ్ ఇంకా మిగిలి ఉంది కాబట్టి కబడ్డీలో ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి భద్రాద్రి బ్రేవ్స్ కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది బాస్. ఆ కంబ్యాక్ ని ఈ రైడ్ నుంచే మొదలు పెడతాడా హనుమంతు? ఏం చేస్తాడు? ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంతా తనపైన ఉంటుంది. లీడ్ని తగ్గించాలి, ప్రత్యర్థుల్ని వెనక్కి నెట్టాలి, విజయం సాధించాలి అంటారు టీమ్ మెంబర్స్ తో పాటు భద్రాద్రి బ్రేవ్స్ ఫ్యాన్స్ కూడా. అండ్ మొట్టమొదటి ప్రయత్నం జరిగింది అక్కడ. 1, 2, 3 ఎన్ని పాయింట్లు? రైడర్స్ 3 points. భద్రాద్రి బ్రేవ్స్ చెస్ నెంబర్ 18 5 4 అవుట్. హాఫ్ టైం చేంజ్ ద కోడ్. అండ్ హాఫ్ టైం ముగిసింది. ఇంకొక హాఫ్ మిగిలి ఉంది. ప్రస్తుతానికి స్కోర్స్ చూసుకున్నట్టయితే భద్రాద్రి బ్రేవ్స్ 18 పాయింట్లు, అలాగే జోగులాంబ లయన్స్ ఇక్కడ 21 పాయింట్లతో ఉన్నారు. 5 మినిట్స్ లో మళ్ళీ ఎక్కువసేపు చేయబెట్టాలి కదా.
ఎస్ ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి ఫస్ట్ హాఫ్ ని కొనసాగి ప్రస్తుతానికైతే రాజురెడ్డి మరి హనుమంత్ ఆ 3 పాయింట్ల లీడ్ ని తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తాడా? చేయాల్సిందే, కంబ్యాక్ ఇవ్వాల్సిందే. హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మేబీ తన స్పీడ్ కి డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండరీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక 2 పాయింట్లు సాధిస్తూ సూపర్ రైడ్ హనుమంతు భద్రాద్రి బ్రేవ్స్ కెప్టెన్. ఫస్ట్ ఒక డిఫెండర్ అయిపోయాడు. ఆ తర్వాత మిగిలినటువంటి ఇద్దరు డిఫెండర్స్ కూడా కంటిన్యూ అవుతూ తను ట్యాకిల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో తప్పించుకుంటూ 3 టచ్ పాయింట్స్. సూపర్ రైడ్ జరిగింది అక్కడ కే హనుమంతు నుంచి, ఇది కెప్టెన్ ఆఫ్ భద్రాద్రి బ్రేవ్స్ నుంచి. దాంతో ఆల్ ఆఫ్ ఎ సడన్ స్కోర్స్ ఈక్వల్ అయ్యే పరిస్థితి వచ్చింది. భద్రాద్రి బ్రేవ్స్ ప్రస్తుతానికి 20 పాయింట్లతో ఉంటే జోగులాంబ లయన్స్ 21 పాయింట్లతో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది మ్యాచ్. జెర్సీ నెంబర్ 11 రైడ్ రావడం చూస్తున్నాం జోగులాంబ లయన్స్ నుంచి. 1 point జోగులాంబ లయన్స్. జెర్సీ నెంబర్ 13 అవుట్ ఆఫ్ బౌండ్. సబ్స్టిట్యూషన్ జోగులాంబ లయన్స్. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. స్టాండ్ హియర్. 11 అవుట్ 10 ఇన్. సో 11 అవుట్ 10 ఇన్ అన్నారు రెఫరీ. సో దాంతో ఒక రైడర్ని అవుట్ చేసి ఒక డిఫెండర్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. హనుమంతుడిని ట్యాకిల్ చేశారు. 2 పాయింట్లు లభిస్తాయి. ట్యాకిల్ చేస్తారా? yes ట్యాకిల్ చేసేశారు. 3 పట్టుతో బయటికి పంపించే ప్రయత్నం చేశారు. 4 points yes భద్రాద్రి బ్రేవ్స్ ఆల్ అవుట్ జోగులాంబ లయన్స్. 7 get in. భద్రాద్రి బ్రేవ్స్ కి 7 get in. భద్రాచలం కొండ యొక్క ప్రాసెస్ వీళ్ళ ఆటలో కూడా పోటీ తత్వం అంతే ఉంటుందని మరోసారి నిరూపించారు భద్రాద్రి బ్రేవ్స్. 3 పాయింట్ల లీడ్ లో ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోయారు. ఆగేదేలే తగ్గేదేలే, వాళ్ళని గెలవనిచ్చేదే లేదంటున్నారు భద్రాద్రి బ్రేవ్స్ మాత్రం. నువ్వా నేనా అన్నట్టుగా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ భద్రాద్రి బ్రేవ్స్ 3 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళిపోయారు. అండ్ రాజురెడ్డి లాంటి ప్లేయర్ని యాంకిల్ హోల్డ్ చేస్తే పట్టుకోవడం చాలా కష్టం పోయి అదే జరిగింది అక్కడ. సైదులు అవుట్ అయి మ్యాట్ నుంచి బయటికి వెళ్ళక తప్పదు. ఇక్కడ మాత్రం అంజిత్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్ హనుమంత్కి సరైనటువంటి సహకారం అందించాలి అండ్ అందించలేకపోయాడు. అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడు ట్యాకిల్ ఇనిషియేట్ చేయకముందే. అలా జరిగితే కనుక రైడర్ని సేఫ్గా ప్రకటిస్తారు. బట్ అయితే రైడర్ని ఇక్కడ అవుట్గా ప్రకటించారు. ఒక పాయింట్ లభించింది జోగులాంబ లయన్స్కి. ఎస్ రాజురెడ్డి రైడ్గా చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 5 ఈరోజు జోగులాంబ లయన్స్ ఈ పొజిషన్లో ఉంది అంటే కనుక ఖచ్చితంగా రాజురెడ్డి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా కీలకమని చెప్పాలి. ముందుండి లీడ్ చేస్తున్నాడు, తగ్గట్లేదు తగ్గేదే లేదు అంటున్నాడు. అండ్ ప్రస్తుతానికి అయితే 2 పాయింట్ల లీడ్లో ఉన్నారు. 17 నిమిషాల కంటే తక్కువ ఆట మాత్రమే మిగిలి ఉంది. జోగులాంబ లయన్స్ 24 పాయింట్లు అయితే భద్రాద్రి బ్రేవ్స్ 26 పాయింట్లతో భద్రాద్రి బ్రేవ్స్ లీడ్లో కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. చూడొచ్చు అక్కడ భద్రాద్రి బ్రేవ్స్ జెర్సీ నెంబర్ 18 పాయింట్ సాధించాడు. దాంతో పాటుగా బోనస్ పాయింట్ కూడా లభించింది. రాజురెడ్డి ది వారియర్ ఆఫ్ జోగులాంబ లయన్స్ మరోసారి రైడ్కి వచ్చాడు. పాయింట్ సాధిస్తాడా? ఎస్ అక్కడ పాయింట్ సాధించాడు. రాజురెడ్డి లోకేష్ ఈరోజు ఈజీ టార్గెట్ అవుతున్నాడు మాటికి రాజురెడ్డికి. హనుమంతు మరోసారి రైడ్కి వచ్చాడు. ఇరు జట్ల కెప్టెన్లు కూడా రిపీటెడ్గా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ చేస్తూనే ఉన్నారు. నీకు నేనే పోటీ, నీకు నేనే సాటి అంటున్నారు ఇరు జట్ల కెప్టెన్లు కూడా. చూడొచ్చు ఇక్కడ హనుమంతు
దాంతో ఒక పాయింట్ లభిస్తుంది భద్రాద్రి జోగులాంబ లయన్స్ కి. అండ్ ఒక చిన్న స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ కూడా ఇక్కడ జోగులాంబ లయన్స్ కి లభించబోతోంది. అండ్ ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ జరిగాయి. సాయిరామ్ వచ్చాడు రైట్ కార్నర్ పొజిషన్లోకి. ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ. రైట్ కార్నర్ సాయిరామ్ వచ్చిన తర్వాత రాజురెడ్డి అంతే ఎఫెక్టివ్గా రైడ్ చేస్తాడా, పాయింట్ సాధిస్తాడా? ప్రస్తుతానికి అయితే షఫుల్ చేస్తున్నాడు. 1 vs 4. బోనస్కి అవకాశం ఉండదు, డీప్గా వెళ్ళి పాయింట్ సాధించాలి ఒకవేళ కావాలంటే కనుక. బట్ అవసరం లేదన్నాడు. దాంతో ఎంటీ రైడ్ ఫ్రమ్ రాజురెడ్డి. ఇక్కడ మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ నుంచి రైడర్ వచ్చాడు. ప్రస్తుతానికైతే భద్రాద్రి బ్రేవ్స్ ఒక పాయింట్ లీడ్లో ఉన్నారు. ఇంకా 15 నిమిషాల కంటే తక్కువ ఆట మాత్రమే మిగిలి ఉంది. ఏం జరగబోతోంది ఈ మ్యాచ్లో, ఎవరు విజయం సాధించబోతున్నారంటే కష్టం చెప్పడం. ఎందుకంటే ఇట్స్ టఫ్ మ్యాచ్ ఫర్ బోత్ టీమ్స్. ప్రత్యర్థులు సరి సమానంగా ఉంటేనే కబడ్డీ ఆటలో కిక్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్, హౌస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, పైసా వసూల్ మ్యాచెస్ మనకు లభిస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక పాయింట్ లీడ్లో భద్రాద్రి బ్రేవ్స్ ఉన్నారు. బ్రేవ్స్ యొక్క లీడ్ ని మరింత పెంచారు ఇక్కడ డిఫెండర్. హోల్డ్ జరిగింది. దాని తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్, దాంతో టాకిల్ సక్సెస్. దాంతో మరొక పాయింట్ లీడ్ పెరిగింది. ప్రస్తుతానికి అయితే 2 పాయింట్ల లీడ్లో ఉన్నారు భద్రాద్రి బ్రేవ్స్. భద్రాద్రి బ్రేవ్స్ 28 పాయింట్లు సాధిస్తే 26 పాయింట్లతో ఉన్నారు జోగులాంబ లయన్స్. జోగులాంబ లయన్స్ గేర్ మార్చాల్సినటువంటి టైం ఇది. కాన్సన్ట్రేట్ చేయాలి గేమ్ పైన. ప్రత్యర్థిపై పై చేయి సాధించాలంటే కనుక విజృంభించాల్సిందే. మన సత్తా, మన విశ్వాసం చూపించాల్సిందే. రాజు రెడ్డి చక్కగా అలా బాక్ లైన్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది వాళ్ళు డ్రా డైరెక్ట్ కదా. డూ ఆర్ డైరెక్ట్ ఇది. రైడర్ ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. పాయింట్ సాధించాడా? రైడర్ అవుట్ ఆఫ్ బౌండ్. మేబీ 1 point. జోగులాంబ లయన్స్. బోత్ ఆర్ అఫీషియల్ టైం అవుట్. పాయింట్ లభించబోతుంది. అఫీషియల్ టైం అవుట్ లభించబోతుంది రెండు టీంలకు కూడా. రెఫరీస్ అయితే డిస్కస్ చేస్తున్నారు. One point each. Jersey number 19 also out. Yes, jersey number 5 రాజు రెడ్డి రైడింగ్ రావడం చూస్తున్నాం. ఎస్ చూస్తున్నాం ఇక్కడ రాజు రెడ్డి రైడింగ్ రావడం చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 5 ఫ్రమ్ జోగులాంబ లయన్స్, ది కెప్టెన్ ఆఫ్ జోగులాంబ లయన్స్ రైడింగ్ రావడం చూస్తున్నాం. రాజు రెడ్డి పాయింట్ సాధిస్తాడా అంటే లేదు, ఎంటీ రైడ్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒకే ఒక పాయింట్ లీడ్లో ఉన్నారు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. అంజీ ది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రైడింగ్ రావడం చూస్తున్నాం. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి పాయింట్ సాధిస్తాడా? హనుమంతుకి సరైనటువంటి సహకారాన్ని అందిస్తాడా? జెర్సీ నెంబర్ 12 ఏం చేయబోతున్నాడు చూడ ఇక్కడ. ఎస్ ఇక్కడ మాత్రం రైడ్కి వచ్చాడు జోగులాంబ లయన్స్ నుంచి. లయన్ లాంటి రైడర్, బట్ ఆ సింహాలన్నింటినీ పట్టుకునే వేటగాళ్ళు మా దగ్గర ఉన్నారు. జెర్సీ నెంబర్ 7 నుంచి యాంకిల్ హోల్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది కాబట్టి టాకిల్ సక్సెస్ అయింది. చూస్తున్నాం అక్కడ ప్రస్తుతానికైతే నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది ఈ నెయిల్ బైటింగ్ మ్యాచ్. నిజంగా
జెర్సీ నెంబర్ 12 అంజీ యొక్క పాయింట్స్ చాలా చాలా అవసరం. ఇప్పుడు లీడ్ని పెంచాలి, జోగులాంబ లయన్స్ని ప్రెషర్లోకి నెట్టాలంటే కనుక దశావత్ అంజీ ఖచ్చితంగా పాయింట్స్ సాధించాల్సిందే. ఇక్కడ మాత్రం రాజురెడ్డి స్కోర్ డిఫరెన్స్ని తగ్గించాలని చూస్తాడు, లీడ్ లేకుండా చేయాలనుకుంటాడు భద్రాద్రి బ్రేవ్స్ పైన. అండ్ హనుమంతు 2 ఆర్ డై రైడ్లో మ్యాట్ పైకి వచ్చేసాడు, ప్రత్యర్థి కోర్టులో నిల్చున్నాడు. బోనస్కి అవకాశం లేదు. 1 vs 5 టచ్ పాయింట్ కావాలి. టచ్ పాయింట్ కూడా లభించింది. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి ఎర్రర్, దాంతో ఈజీ పాయింట్ ఫర్ హనుమంతు. రైడర్స్ 1 పాయింట్ భద్రాద్రి బ్రేవ్స్. జెర్సీ నెంబర్ 7 అవుట్. అండ్ భద్రాద్రి బ్రేవ్స్ అయితే ఈరోజు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. చూస్తున్నాం 31 పాయింట్స్ భద్రాద్రి బ్రేవ్స్ సాధిస్తే 28 పాయింట్లు జోగులాంబ లయన్స్ 28 పాయింట్లు. అండ్ కోచ్లు ఇరువురు కూడా వాళ్ళ టీంకి ప్రతి వ్యూహాల్ని నిర్దేశిస్తున్నారు. రాబోయేటువంటి 10 నిమిషాల్లో ఏ విధంగా ఆడాలో కోచ్లు ఉపదేశిస్తున్నారు. మరి ఆ ఉపదేశాలు తలకెక్కించుకుంటారు లేదంటే ప్రత్యర్థులకి అవకాశంగా మారుస్తారో చూడాలి ఇక్కడ. అండ్ టైమ్అవుట్ ముగిసిన తర్వాత ఇరు జట్లు కూడా మళ్ళీ మ్యాచ్కి ఈ రణరంగంలో పాల్గొనడానికి సిద్ధం అయిపోయారు. చూడాలి ఇక్కడ ఏం జరిగిందనేది. సిద్ధం అవుతున్నాయి రెండు జట్లు కూడా, యుద్ధానికి సిద్ధం. ఆఖరి 10 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది ఈ గేమ్లో. 3 పాయింట్ల లీడ్లో భద్రాద్రి బ్రేవ్స్ ఉన్నారు. జోగులాంబ లయన్స్ మొట్టమొదటి నుంచి గేమ్ని లీడ్ చేసినటువంటి వాళ్ళు సడన్గా వెనకబడ్డారు. అండ్ టైమ్ అవుట్ ముగిసిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రైడ్కి వచ్చింది హనుమంతు ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్. ప్రస్తుతానికి వాళ్ళకి కావాల్సినటువంటి లీడ్ అయితే ఉంది, రిస్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ రిస్క్ చేసి పాయింట్ అయితే ఇచ్చేసారు ఇక్కడ జోగులాంబ లయన్స్ హనుమంతుకి. దాంతో కాసేపు అలా దాంతో లీడ్ కాస్త ఇప్పుడు పెరిగింది. 32 భద్రాద్రి బ్రేవ్స్ అయితే 28 జోగులాంబ లయన్స్. ఆ లీడ్ని తగ్గించడానికి రాజు సేనాధిపతిలా మారి రావాలి, ఇక్కడ పాయింట్స్ సాధించాల్సిందే. బోనస్ పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ. ఎస్ చూస్తున్నాం 1 vs 3. బోనస్కి అవకాశం లేదు, టచ్ పాయింట్ కావాలి టీమ్గా వెళ్ళాలంటే. సో చూస్తున్నాం రాజురెడ్డి పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతు. ఏం చేస్తాడు? హనుమంతుడు అయితే లాక్ చేసేసారు, చుట్టి పడేశారు. రెఫరీ అయితే 2 పాయింట్స్ ఇచ్చారు, సూపర్ టైకిల్ గా దాన్ని పరిగణించారు. జెర్సీ పుల్ వల్ల రైడర్ ఆగలేదన్నారు, బట్ రైడర్ మాత్రం క్లెయిమ్ చేస్తున్నాడు జెర్సీ పుల్లింగ్ వల్లే ఇదంతా నేను ఆగానని. బట్ రెఫరీ డిసిషన్ ఫైనల్ అవుతుంది. అండ్ మనం చూసాం కదా డెలిబరేట్గా జరగలేదు అక్కడ జెర్సీ పుల్. అండ్ ఇక్కడ మాత్రం క్విక్ పాయింట్ రాజు రెడ్డి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు ఇక్కడ.
ఈ ఆటలు ఇంకా 8 నిమిషాల కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. ప్రస్తుతానికైతే ఒక్క పాయింట్ లీడ్ కూడా లేదు ఏ జట్టు దగ్గర. ఇద్దరు సరి సమానంగా పోట్లాడుతున్నారు. ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ కి జెర్సీ నెంబర్ 99 89 పాయింట్లు మల్టీ పాయింట్ రైడ్. అది ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు అండ్ టైం అవుట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. మేబీ వాళ్ళ గురువు గారు వాళ్ళకి ఇప్పుడు అవసరం, ఎందుకంటే వాళ్ళ దగ్గర లీడ్ ఉంది కదా, ఆ లీడ్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చూడొచ్చు అక్కడ కోచ్ ఏ విధంగా చెప్తారు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే భద్రాద్రి బ్రేవ్స్ లానే అందరం కూడా కంబ్యాక్ ఇవ్వచ్చు. ఇక్కడ మాత్రం జోగులాంబ లయన్స్ కోచ్ మోటివేట్ చేస్తున్నారు. అరే ఇప్పటిదాకా మనమే కదా లీడ్లో ఉన్నది, సడన్గా వాళ్ళే ఇప్పుడు లీడ్లోకి వచ్చారు, అలా ఎలా రానిచ్చారు అబ్బా అంటారనమాట భద్రాద్రి బ్రేవ్స్ కోచ్. సో జోగులాంబ లయన్స్ నుంచి రైడ్కి వచ్చాడు రాజురెడ్డి. అండ్ రాజురెడ్డి లాంటి రైడర్ని యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నిస్తే ఇదే అవుతుంది. సాయిరామ్ బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. చూడొచ్చు అయితే ప్రస్తుతానికి ఒక పాయింట్ లీడ్ లో ఉన్నారు. ఆ లీడ్ ని కాస్త దశావత్ అంజీ పెంచేశాడు ఇక్కడ. దశావత్ అంజీ అయితే పర్ఫార్మెన్స్ కి ఏ మాత్రం కొదవలేదు. అండ్ పసుపులేటి గోపీచంద్ పైన ఆ పాయింట్ సాధించాడు. ఇక్కడ మాత్రం రాజురెడ్డి జెర్సీ నెంబర్ 5 రైడ్కి రావడం చూస్తున్నాం. ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడిన అనుభవం తన సొంతం, ఎప్పటికీ తగ్గదు తన పంతం. చెప్పాలి మనం ఇక్కడ చూస్తున్నాం. లీడ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు, స్కోర్స్ ని సరి సమానంగా ఉంచుతున్నాడు ఇక్కడ రాజురెడ్డి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇక్కడ వచ్చింది ఎవరు? దశావత్ అంజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ లో. భద్రాద్రి బ్రేవ్స్ కి హనుమంతు మ్యాట్ పైన వెళ్ళినప్పుడు రైడింగ్ విభాగాన్ని చాలా చక్కగా లీడ్ చేస్తున్నాడు తన ఎక్స్పీరియన్స్. బట్ ఈసారి మాత్రం డబుల్ పై హోల్డ్ జరిగింది. రైడర్ అవుట్, ఒక పాయింట్ లభిస్తుంది జోగులాంబ లయన్స్. దాంతో స్కోర్స్ మరొకసారి లెవెల్ అయిపోయాయి. మనం అయితే చూడొచ్చు ఇక్కడ మనమైతే చూడొచ్చు ప్రధానంగా ప్రత్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా కలబడుతున్నారు, ప్రత్యర్థులతో కలబడుతున్నారు. ఈ మాత్రం ఛాన్స్ అనేది అంటున్నారు. చూడొచ్చు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. వాట్ అ ట్యాకిల్ అది! వ్యవహరించాడు. తను ముందు అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడు కాబట్టి రైడర్ని టచ్ చేస్తే రైడర్ సేఫ్ అవుతాడు కాబట్టి ఆ క్రమంలో ఆ డిసిషన్ తీసుకుని చాలా క్లవర్గా లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ బిహేవ్ చేశాడు జోగులాంబ లయన్స్ నుంచి.
ఎస్ అఫీషియల్ టైమ్ అవుట్ తీసుకున్నారు. అఫీషియల్ టైమ్ అవుట్ వల్ల మ్యాచ్లో చిన్న పాజ్ వచ్చింది. ఆ తర్వాత మాత్రం ఇప్పుడు మరొకసారి ఈ మ్యాచ్ని పునః ప్రారంభించాడు రాజు రెడ్డి, ది రైజింగ్ స్టార్ ఫ్రమ్ జోగులాంబ లయన్స్. ఈ తెలంగాణ కుర్రాడు ప్రొఫెషనల్ కబడ్డీలో కూడా అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాంతో పాటుగా సీనియర్ నేషనల్సే కావచ్చు, యూనివర్సిటీ గేమ్సే కావచ్చు, వైకేఎస్ఏ కావచ్చు, ప్రతి ఒక్క విభాగంలో కూడా తెలంగాణ పేరుని ఇరుమడింపజేసేలా చేశాడని చెప్పొచ్చు. చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు యంగ్స్టర్ రాజు రెడ్డి. గాంధీనగర్ సాయికి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ నుంచి రాయడికి వచ్చాడు. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ కనిపిస్తున్నారు, యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో తెలంగాణ యొక్క కబడ్డీ ప్రతిభని విశ్వవ్యాప్తం చేయడానికి వచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి అవకాశమే ఈ యొక్క యువ తెలంగాణ ఛాంపియన్షిప్. ఆ ఛాంపియన్షిప్ ఈ స్టార్ ప్లేయర్స్ అండ్ ఈ అప్కమింగ్ స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే మ్యాచ్ నువ్వా నేనా అన్న తరహాలో కొనసాగుతుంది. ఫైనల్ 3 minutesకి రీచ్ అయిపోయాం. అండ్ ఒకే ఒక పాయింట్ వ్యత్యాసం ఉంది. ప్రస్తుతానికైతే జోగులాంబ లయన్స్ ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్నారు. మరి ఆ లీడ్ని కాపాడుకునే ప్రయత్నమైనా చేస్తాడా? 1 versus 4 సిచ్యువేషన్లో పాయింట్ సాధించాడు. రాజు లాంటి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఈ రోజు. పైన చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళి పాయింట్ అయితే సాధించుకొచ్చాడు. భద్రాద్రి బ్రేవ్స్ నిజంగానే బ్రేవ్స్ లాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళు. చూడొచ్చు అక్కడ భద్రాద్రి బ్రేవ్స్ పాయింట్ సాధించాలి. అండ్ బోనస్ పాయింట్ కూడా లభించింది. ఇక్కడ మాత్రం రాజు రెడ్డి, ది పవర్ స్టార్ ఆఫ్ జోగులాంబ లయన్స్, ఖచ్చితంగా తన సత్తా ఏంటో చూపించాల్సిందే. తెలంగాణ కబడ్డీ యొక్క ప్రతిభని విశ్వవ్యాప్తం చేయాల్సిందే. ఈరోజు లీడ్లో ప్రస్తుతానికి ఒక పాయింట్ లీడ్లో ఉన్నారు కాబట్టి టైం కిల్లింగ్ స్ట్రాటజీ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మాత్రం 1.5 minute గేమ్ మాత్రమే మిగిలి ఉంది. అండ్ ఒక పాయింట్ లీడ్లో ప్రస్తుతానికి జోగులాంబ లయన్స్. ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి అయితే ఈ మ్యాచ్ 1 సైడ్గా మారే అవకాశం ఏమాత్రం లేదు. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. రైడర్ని ట్యాకిల్ చేస్తే 2 పాయింట్లు లభిస్తాయి. వేరిని ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా జోగులాంబ లయన్స్కి మ్యాచ్ ని అపోజిట్ డిఫెండర్ నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. దాంతో ఈజీగా పాయింట్ సాధిస్తూ వెనుతిరిగాడు అక్కడ రాజు రెడ్డి. అండ్ లెస్ దెన్ 1 minute గేమ్. నువ్వా నేనా సాగినటువంటి మ్యాచ్ లో ప్రస్తుతానికైతే 2 పాయింట్ల లీడ్ లో ఉన్నారు జోగులాంబ లయన్స్. లయన్స్ లాంటి పర్ఫార్మెన్స్ కావాలి. ప్రత్యర్థులపైన డామినేషన్ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ఇక్కడ జోగులాంబ లయన్స్. పేరుకు తగ్గట్టే అద్దరగొట్టేస్తున్నాడు, తగ్గేదే లేదంటున్నారు. 3 పాయింట్ల లీడ్లో 4 పాయింట్ల లీడ్తో జోగులాంబ లయన్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. 37 పాయింట్లు భద్రాద్రి బ్రేవ్స్ అయితే 40 పాయింట్లతో జోగులాంబ లయన్స్ ఈరోజు విజయ ఢంకాని మోగించేస్తుంది. 6 పాయింట్ల లీడ్తో వాడే మ్యాచ్ ఇది. నువ్వా నేనా అని సాగినటువంటి మ్యాచ్లో 6 పాయింట్ల వ్యత్యాసంతో ఇక్కడ విజయం సాధించడానికి అతి చేరువులోకి వచ్చేసారు. అండ్ విజయం అక్కడ లాంఛనం అయిపోయినట్టే. మరికొన్ని పాయింట్స్ సాధించే ప్రయత్నం. అండ్ దీంతో దీంతో లీగ్ పాయింట్ కూడా పట్టుకుని వెళ్ళనివ్వలేదు. వాడే మ్యాచ్ చూసాం మనం. కానీ అల్టిమేట్ యాక్షన్ అయితే కొనసాగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత మరొక మ్యాచ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.